ఇటువంటి కుట్రలు కూడా ఉంటాయి సోదరులారా. ఈ కుట్రలను ఛేదించే విధంగా ఇప్పుడు కేటీ రామారావు టాస్క్ పెట్టుకుని నిన్నయాల ఏంటంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదని రోజుకో 2 వీడియోలు తయారు చేయన్నట వాళ్ళు. నాకు నీ సర్టిఫికేట్ ఎందుకు? నువ్వు ఎవడవు? తీన్మార్ మల్లన్న మంచోడా చెడ్డోడా మా అన్న తమ్ముళ్ళు చెప్పరా, మా సోదరులు చెప్పరా, ఈ ప్రజలు చెప్పరా? వాడు ఆ టాస్క్ పెట్టిడు. ఎందుకంటే ఈ అమ్మాయి క్యూ న్యూస్ ఛానల్ పెట్టి మన సర్కార్ని గురించి పారేసిండ్రు అని అమ్మాయి బాధ. ఎట్టి పరిస్థితిలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కావద్దని చెప్పి కేటీ రామారావు ఆశ పెట్టుకొని తిరుగుతాడు. నిన్ను ఈ ఆశలు అడియాశలు చేస్తాం బిడ్డ. ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం చైతన్యవంతమైన బిడ్డ గడ్డ ఇది కూడా. ఇక్కడ నీవు ఎన్ని సీట్లు సాధించినావు మొన్న చైతన్యం చెప్పలేదా? 34 అసెంబ్లీ స్థానాలు ఈ 3 జిల్లాల్లో ఉంటే 8 అయ్యా నీకు. సూర్యాపేట ఏకో నారాయణ ఒకడు, జనగామ పల్లారాజేశ్వర రెడ్డి ఇద్దరు. 32 మంది ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నారు. ఇవాళ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, లెఫ్ట్ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలు, ఇన్ని సంఘాల బలం ఇలా తీన్మార్ మల్లన్న వెనకాల నిలబడ్డది. నిన్ననే ఒక 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు అరే తీన్మార్ మల్లన్న లాంటివాడన్నా పోవలసింది సార్ అని చెప్పి తమ నామినేషన్లు వాపసు తెచ్చుకొని తీన్మార్ మల్లన్నకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించి వెళ్ళిపోయినటువంటి బిడ్డలు. ఇలా ఇంతమంది ప్రేమ ఆశీస్సులు ఉన్నప్పటికీ బాధ్యత గల్లోనిగా నేను ఈ ప్రజలకు ఏం చేస్తానో చెప్పి మాత్రమే ఓటు అడగాలని ఇక్కడ దాకా రావడం జరిగింది. అందుకే సోదరులారా, రేపొద్దున జరిగేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత కీలకమైనటువంటి ఎన్నికగా మీరు భావించండి. ఎందుకు కీలకమైంది అనేది 5 తారీఖు రోజు నేను ఈ రేసన్న పక్కకుండి చెప్తాం. ఇది భారతదేశంలో జరిగినటువంటి ఒక పెద్ద అంశానికి లింకప్ అయింది. ఆ విషయాన్ని మీకు చెప్తాం సోదరులారా.